పద్మావతి. అమ్మా పద్మావతి, వస్తున్నానత్తయ్య. వచ్చే ముత్తైదువులకి పంచడానికి ఒక 11 జాకెట్ ముక్కలు రాశానమ్మా. సరిపోతాయిగా? ముత్తైదువులా? వాళ్ళెందుకు వస్తున్నారు? అయ్యో నామతి వరపు మండా, నీకు చెప్పనే లేదు కదూ. రేపు నీకు నల్లపూసల ఫంక్షన్ ఏర్పాటు చేశామమ్మా. అయితే రేపు ఇల్లంతా చుట్టాలతో స్నేహితులతో కలకలాడుతుందన్నమాట. ఏంటి పద్దు అలా ఉన్నావు? మీ అమ్మ బామ్మ లేరనా? అలా ఏం లేదత్తయ్య, మీరుంటే నాకందరూ ఉన్నట్టే. ఆ దేవుడు కోడల్నిమ్మంటే కూతుర్నిచ్చాడమ్మా. అది నా అదృష్టం. ఈ ఫంక్షన్కి అమ్మని బామ్మని పిలిచాను. వాళ్ళు తిరుపతిలో ఉన్నారంట. నేను ఖచ్చితంగా రమ్మని చెప్పాను. వస్తారత్తయ్య. నా అత్తయ్య నా గురించి ఎంత గొప్పగా ఏర్పాట్లు చేస్తుందో చూస్తారు. అప్పుడే కదా నా పుట్టింటి వాళ్ళకి నా అత్తింటి గొప్పతనం తెలుస్తుంది. గర్వంగా ఉంది పద్మావతి. కోడలే కూతురై ఈ అత్తని పొగుడుతూ ఉంటే చాలా గర్వంగా ఉంది. అమ్మ నవమాసాలే మోస్తుంది, కాని అత్త తను చనిపోయేంత వరకు కోడల్ని మోస్తుంది. అమ్మను మించిన అమ్మే అత్త. ఆ దేవుడు నాకిద్దరు కొడుకుల్నిచ్చాడు. కూతుర్నివ్వలేదేంటా అనుకున్నాను, కానీ కోడల్ని పంపించి ఆ లోటు తీర్చేశాడమ్మా. తప్పు చెరిగిపోయేనా? ఏంటి దామిని ఆ పాట? అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలే తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో. ఎవరు ఏం చెప్పినా నమ్మాల్సిందే, నమ్మి చావాల్సిందే. ఎవరేం చెప్పినా ఏం మాట్లాడినా నమ్మి చావాల్సిందే. అయితే నమ్మావా? నమ్మాను. అయితే వెంటనే వెళ్ళి చచ్చిపో. ఏం మాట్లాడుతున్నావే? తప్పేమనింది? నువ్వే అన్నావుగా ఎవరు ఏం చెప్పినా నమ్మి చావాలి అని. అందుకే చావమంటుంది. దీనికోసం వాదనలు ఎందుకమ్మా? రేపేం చేయాలో అది ప్లాన్ చేసుకుందాం. అలాగే చేద్దులే గాని, ఇదిగో ఈ కిరాణా లిస్ట్ చూడు. మొత్తం లిస్ట్ ఒకసారి చూడు. బాగానే రాశారే. సరే, ఆ నల్లపూసల ఫంక్షన్ లిస్ట్ ఇవ్వు, నేను చూడాలిగా. ఓసే పద్దు, హ్యాపీగా ఉన్నావు కదూ? నీ హ్యాపీని ఎలా నాశనం చేస్తానో చూడవే.
ఏంటది? చూసావుగా గోవిందు నేను ఎంత దగ్గరైపోయామో. మా ప్రేమ ఇలాగే ముందుకు పోతూ రోజు రోజుకు దగ్గరై భార్యాభర్తలం అయిపోతాం. ఎలా ఉంది నా ప్లాన్? నమ్మను, నేను నమ్మను. నీ సంగతి తెలిసి గోవిందుని దగ్గరికి అస్సలు రాడు. ఇది చూసిన తర్వాత కూడా ఇంతే ఆనందంగా ఉన్నావా? అవును, ఇందులో అబద్ధమే కనిపిస్తుంది కానీ నిజమేమీ కనిపించడం లేదు. సరే, త్వరలో చూస్తావులే నిజాలేంటో అబద్ధాలేంటో. రంగాచారి గారు, రంగాచారి గారు, ఎవరు? సామాన్లు వచ్చాయండి. ఉండండి, అక్కడే వస్తున్నాను. పదరా సామాన్లు దించుదాం. ఒరే శ్రీనివాసు, శ్రీనివాసు, వస్తున్నానన్నా. ఏమిటన్నా? రే, బయట కిరాణా కొట్టు సామాన్లు వాళ్ళు వచ్చారు, వెళ్ళి తీసుకొచ్చి లోపల పెట్టు. మావి గారు, ఆయన ఎందుకు? నేను వెళ్ళి చూసేస్తాను. నేను వస్తానుండు పద్దు. నువ్వు కూడా వెళ్ళి చూడరా. నమస్తే అమ్మా. నమస్తే మేడం. నమస్తే. అన్నీ వచ్చినట్టేనా? వచ్చాయి మేడం. బిల్ తెచ్చారా? తెచ్చా మేడం. ఎదురుగా ఉన్నవాడిని వదిలేసి మేడం గీయడం అని దీంతో మాట్లాడతారా? అంటే లేడీ డామినెన్స్ స్టార్ట్ అయిందన్నమాట. దీన్ని అర్జెంటుగా కంట్రోల్ చేయకపోతే చాలా కష్టం. సరే, మంచినీళ్ళు ఏమైనా తాగుతారా? వీళ్ళు మూటలు మోసుకొస్తే నీళ్ళేమిటి, కనీసం కూల్ డ్రింక్ అయినా ఇవ్వాలి. ఎందుకు? ఆకేసి 60 రకాల వంటలు తెచ్చి పెడదాం, పక్కలేసి పడుకోబెడదాం. అది బాగుంది. చాలే ఆపవే. వాళ్ళొచ్చింది పని చూసుకుని వెళ్ళడానికి, మన ఇంట్లో భోజనాలు చేయడానికి కాదు. ఈ సామాన్లన్నీ లోపల పెట్టండి. అలాగే మేడం. డామినేషన్ మరీ ఎక్కువైపోతుంది, కంట్రోల్ చేయాలి, లేదంటే కష్టం. ఆగండి. ఎందుకు ఆపావు బావా? వాళ్ళు షాప్లో పని వాళ్ళు అనుకుంటున్నావా, మన ఇంట్లో పని వాళ్ళు అనుకుంటున్నావా? మూటలన్నీ లోపల పెట్టండి అంటున్నావు. డోర్ డెలివరీ అంటే మన ఇంటి వరకు తీసుకొచ్చి ఇస్తారు, అంతే. బాబు, మేము పెట్టుకుంటాం, మీరు వెళ్ళిపో. అలాగేనండి. బావా, అవి చాలా బరువుంటాయి, వాళ్ళేం ఫీల్ అవ్వరు. లోపల పెట్టనివ్వు. అంటే నా మాట అంటే లెక్కలేదా? వాళ్ళ ముందు నా పరువు తీయాలని డిసైడ్ అయిపోయావా? బావా, పద్దు ఏమీ అలా అనలేదు, నువ్వే నీ పరువు తీసుకుంటున్నావు. నువ్వు నోర్ముయ్. ఇప్పుడేమిటి? వీళ్ళు లేకపోతే మనం ఈ మూటలు మొయ్యలేమంటాం, అంతేనా? మనకెందుకు శ్రమ, వాళ్ళున్నారు కదా అంటున్నాను, అంతే. అర్థమైందే. వీళ్ళు పెద్ద పోటుగాళ్ళు, మేము వేస్ట్గాళ్ళం, అంతేగా నీ ఉద్దేశం? చిచి, నేనలా అనలేదు బావా, ప్రామిస్. పెళ్ళైన దగ్గర నుంచి చూస్తున్నా, నన్ను డామినేట్ చేయాలని చూస్తున్నావు. అయ్యో బావా, నువ్వు అనవసరంగా అపార్థం చేసుకుంటున్నావు. సరే, నువ్వెలా చెప్తే అలా వింటాను. ఇప్పుడు నేనేం చేయాలో నువ్వే చెప్పు. ఇదిగో, మీరు ఇక్కడే ఉండండి, లెక్క చూసి మీకు డబ్బులు ఇస్తాం. ఇప్పుడు ఇద్దరం కలిసి మోసుకెళ్దాం పద. వెనకటికో వెర్రివాడు బరువులు మోయటానికి గాడిదని తెచ్చుకుని దానికి శ్రమ ఎందుకులే అని ఆ మూటలతో పాటు గాడిదను కూడా మోసుకుంటూ తిరిగాడంట. అలా ఉంది వరస. భలే ఉంది జోక్. ఆగండి. ఇప్పుడు నువ్వు జోక్ వేసింది నా మీదే కదా? అయ్యో బావా, ఊరుకో. నువ్వేమైనా గాడిదని కొన్నావా ఏంటి? లేదు. మరి దాన్ని మోసుకుంటూ తిరిగావా? లేదు. మరప్పుడు నిన్నన్నట్టు ఎలా అవుతుంది? కరెక్ట్.
ఇదిగో త్రిపుర, ఆ మూట తీసి నా భుజాన పెట్టు, తీసుకెళ్ళిపోతా. ఆ? ఏంటండి ఈ మూట నీ భుజాన పెట్టాలా? ఎస్. వద్దు బావా, నువ్వు మోయలేవు. ఏమిటే తక్కువ అంచనా వేస్తున్నావా? నీకంత సీన్ లేదు అని ఎగతాళి చేస్తున్నావా? అయ్యో రామా, ఎందుకు బావా అలా మాట్లాడుతున్నావు? నువ్వు ఇబ్బంది పడతావని అలా అన్నాను నేను. చాలు. ఎవరి మనసులో ఏముందో తెలుసుకోలేనంత పిచ్చివాణ్ణేం కాదు. ఇదిగో త్రిపుర, ఆ మూట నా భుజాన పెట్టు. వెనక్కి నీలాంటోడే కొండని లేపి నా భుజాన పెట్టు, నేను మోసుకెళ్తా అన్నాడంట. అలా ఉంది. వాటిని మొయ్యలేకే కదా బావా వాళ్ళని లోపల పెట్టమంది. చిచి, మీ ఆడవాళ్ళని నమ్మడం నాది బుద్ధి తక్కువ. మీరు చేయరని తెలుసు కూడా మిమ్మల్ని అడిగాను చూడు, నాది తప్పు. నా చంపలు నేనే వాయించుకోవాలి. బావా బావా, మా ఆడవాళ్ళ గురించి ఇంకొక్క మాట మాట్లాడినా బాగుండదు చెప్తున్నా. అంటానే 100 సార్లు అంటాను. 100 కాదు 1000 అంటాను. కోటి సార్లైనా అంటాను. కోటి రెట్లు అసమర్థులు మీరు. బావా మేము ఆడవాళ్ళమన్న ధైర్యమా లేపలేమన్న నమ్మకమా? ఆడవాళ్ళని అవమానిస్తే మాకు ఎమోషన్స్ ఉండవు, ఫీలింగ్స్ ఉండవు, క్యాలిక్యులేషన్స్ ఉండవు, మ్యానిపులేషన్స్ ఉండవు. చెప్పు లోకానికి. స్టేట్ అయినా సెంటర్ అయినా, మూటలైనా కాఫీలైనా మాకు కోపం రానంత వరకే. వన్స్ వి స్టెప్ ఇన్, హిస్టరీ విల్ రిపీట్. త్రిపుర, త్రిపుర, ఏంటి? ఇది బాలే డైలాగ్, మనకి సెట్ అవ్వదు. సర్లే పద్దు, ఇదిగో ఇది తీసుకో. అదేమిటమ్మా భుజాన నువ్వు మోసుకొచ్చావు? పని వాళ్ళని లోపలికి తీసుకొచ్చి పెట్టమనొచ్చు కదమ్మా. బావా పని వాళ్ళని వద్దన్నాడు మావయ్య. ఎందుకు వద్దన్నాడు? అది లేవు. అరే జాగ్రత్త అమ్మా, జాగ్రత్త జాగ్రత్త. అయ్యో ఏంటండి? ఏమిటమ్మా అడుగుతుంటే సమాధానం చెప్పవు? చెప్పు పద్మావతి, ఎందుకు వద్దన్నాడు? ఏంటమ్మా మాట్లాడవు? రే శ్రీనివాసు, శ్రీనివాసు, ఏమిట్రా? ఎందుకురా పనివాళ్ళు వద్దన్నావు? ఎవరెలాంటి వాళ్ళో తెలియదు నాన్నగారు. అసలే రోజులు బాలేదు, రిస్క్ ఎందుకని నేనే వద్దన్నాను. అది నిజమే గాని ఏమిట్రా ఆడవాళ్ళతో మూటలు మోయిస్తావా? నువ్వేమో లింగు లింగుమంటూ పేస్ట్ మోసుకొస్తావా? మరీ అంత సుకుమారం అయితే ఎలారా?
బావ చాలా సుకుమారం. అత్తయ్య ఇదిగోండి బిల్ల. బిల్లు ప్రకారం అన్ని సరుకులు వచ్చాయో లేదో ఒకసారి బిల్లు చూడు పద్మావతి. ఏయ్ నువ్వు సరుకులు చూడవే త్రిపుర సుందరి. అలాగే. ఏయ్ ఆ బిల్లు లైవ్. రేయ్ తను చదువుతుందిలేరా. ఏ నాకు చదువు రాదా? బిల్లు చదవడానికి కూడా పనికిరానా? అన్నిటికీ ఈవిడిగారేనా? ఎందుకురా అది చదువుతుందిలే అన్న చిన్న మాటకు అంత ఇదైపోతున్నావు? తనేమైనా పరాయి మనిషా? నీ పెళ్ళామేగా. పెళ్ళామైతే నోరు మూసుకొని మూగవాళ్ళ ఉండాలా? సంగీతం రాకపోతే సరుకుల విషయంలో కూడా పనికి రాకుండా పోయానా? బావా ఈగో ఫీల్ అవుతున్నట్టున్నాడు. ఈగో ఏమిటే ఈగో? అన్నీ అది చేస్తుందిలే చూస్తుందిలే అంటే నేనెందుకు? ఆకారానికా? చదివించుకోండి, దాంతోనే చదివించుకోండి. వాడికి ఇవ్వవే, వాడు చదువుతాడు. ఇదిగో బావా. బాబా కళ్ళజోడు తెచ్చివనా? సరుకుల లిస్టు కూడా కళ్ళజోడు లేకపోతే చదవలేనని బెకిరింప. అంతేగా. ఈవిడొకతి అంతేనా అని సంత దొరకగానే ఒత్తులంటిస్తూ ఉంటుంది. ఏయ్ ఒత్తి లేదు బత్తి లేదు, నువ్వు పిల్లలు గీయకు. అబ్బబ్బబ్బబ్బా, ఆపుతారా మీ గొడవ? నువ్వు చదవరా. చదువు బావా, నేను సరుకులు చూస్తా. త్రిపుర అన్ని విప్పి పెట్టు. ఆ పనే చేస్తున్నాను పద్దు, నువ్వు చదువు బావా. 3 కేజీల పంది కప్పు. పంది కప్పేంట్రా నీ మొహం కాకపోతే? బావయ్య కందిపప్పుకు పట్టిన రాతది. గొలుసు రాతే ఇది. సరే సరే, తర్వాత చదువు. సిగ్గుబియ్యం. సగ్గు బియ్యం రా అవి. అదే 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 నాన్నగారు. ఎలుకలు. బావా అవి యాలకులై ఉంటాయి బావా, తలకట్టు మర్చిపోయాడేమో. ఏయ్ నువ్వు కరెక్ట్ చేకే, ఒళ్ళు మండుతుంది ఇక్కడ. రేయ్ నువ్వు తిన్నగా చదివితే తనెందుకురా కరెక్ట్ చేస్తుంది? జోడు తెచ్చివ్వనా అని పద్మావతి ముందే అడిగింది. వెళ్ళే. నువ్వు ఆపుతావా? నువ్వు చదువుతావా? నెక్స్ట్ మైనా పిండి. మైనా పిండి. నెక్స్ట్ చిలక పిండి, గోరింక పిండి, నెమలి పిండినా? ఏయ్ త్రిపుర, మరి లేకపోతే ఏంటి? మైనా ఏంటి? మైనా మైదా పిండి. త్రిపుర నువ్వు ఆపుతావా? బావా అది టివ్వు. ఆ పనేదో నువ్వు ముందే చేయాల్సిందమ్మా. గోధుమ పిండి 2 కేజీలు. అయిపోయాయా పద్దు? అయిపోయాయి. వెరీ గుడ్ అమ్మా. అదిరా చదవడం అంటే. నువ్వు చదివావు సగ్గు బిళ్ళలు, గబ్బు బిళ్ళలు, గబ్బిలాలు అంటూ. అబ్బా మీరు ఆపుతారు ఇంకా? పద్మావతి నువ్వు ఇవన్నీ లోపలికి తీసుకెళ్ళి సద్దు. అలాగే అత్తయ్య. తీసుకెళ్ళు. పంది కప్పు. అదిరా చదవడం అంటే. నువ్వు చదివావు సగ్గు బిళ్ళలు, గబ్బు బిళ్ళలు, గబ్బిలాలు అంటూ.
పెళ్ళాం పెళ్ళాం అంటూనే మీ పరువు మొత్తం పక్కన పెట్టేసి మిమ్మల్ని నవ్వుల పాలు చేసేసింది. భర్త బరువులు మోయలేని బలహీనుడు అన్నట్టు ఒక్క పేస్టు డబ్బా మీ చేతికిచ్చి మూట మొత్తం తన ఎత్తుకొచ్చేసింది. ఏదో కళ్ళజోడు లేక అక్షరం పొరపాటైతే పగలబడి నవ్వి మీ పరువు తీసేసింది.